నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. హెల్మెట్స్ ధరించకపోతే ప్రాణాంతకమే. ర్యాలీ నిర్వహించిన జడ్జీలు, బ్రేక్ ఇన్స్పెక్టర్. రీవెరిఫికేషన్తో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం. ఉత్తకి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి విజయం. రైతు బజార్లో బియ్యం, కందిపప్పు కౌంటర్లు ప్రారంభించిన టీడీపీ నేత అబద్దయ్య. ఇస్కాన్ ఆధ్వర్యాన జగన్నాథ రథయాత్ర. ఆధ్యాత్మిక సమాచారంలో డీటెయిల్స్. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్స్ ధరించాలని కోరుతూ గురువారం జడ్జిలు, బ్రేక్ ఇన్స్పెక్టర్, న్యాయవాదులు మంగళగిరిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓ రిపోర్ట్. రోడ్డు ప్రమాదాలలో మృతుల సంఖ్య నానాటికి పెరిగిపోతూ ఉండడంతో రాష్ట్ర హైకోర్టు అలర్ట్ అయింది. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు రోడ్డెక్కారు. మంగళగిరిలో గురువారం ఈ మేరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జీలు ఏ నాగరాజ, సిహెచ్వి రామకృష్ణ, కె సురేష్ బాబు, ఇంకా బార్ అధ్యక్షులు ఎస్ బాలమురళీకృష్ణ, బ్రేక్ ఇన్స్పెక్టర్ విజయసారథి, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాట్లాడారు. టూ వీలర్స్ డ్రైవ్ చేసేటటువంటి వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలను నడపవలసిందిగా అందరికీ తెలియజేయడం కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి నడపవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతున్నది. మంగళగిరిలో ఉన్న బైక్ రైడర్స్ అందరికీ ఒక సందేశాన్ని పంపిస్తున్నాము. ప్రతిరోజు వాళ్ళు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి బైక్ నడపాలి. వాళ్ళ ప్రాణాల కోసం, అలాగే వారి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారు వాళ్ళ కోసం. అందుకోసం ఖచ్చితంగా హెల్మెట్ ధరించి బైక్ నడపాల్సిందిగా కోరుచున్నాను. అలా కానిచో వాళ్ళు శిక్షార్హులు అవుతారు. హెల్మెట్ ధరించండి, మీ యొక్క ప్రాణాలను కాపాడుకోండి అనే నినాదంతోనే ఈ యొక్క బైక్ ర్యాలీ చేస్తున్నాము. అంతేకాకుండా ఎక్కువ మంది ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ గణనాంకాలు చూసినట్లయితే సుమారుగా 100 మంది యాక్సిడెంట్లో చనిపోతే 90 మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినందువల్ల చనిపోతున్నారు. కాబట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశము, మెసేజ్ పబ్లిక్ పంపించాలి ఉద్దేశంతోనే ఈ యొక్క బ్యాక్ ర్యాలీలు నిర్వహిస్తున్నాము. అట్లాగే ఈ హెల్మెట్ లేనట్లయితే అట్లా కఠిన శిక్షలు, పనిష్మెంట్ ఎక్కువగా అవటం జరుగుతూ ఉంది. తర్వాత ఈ అందరూ కూడా ఇటీవల మన హైవే ఉండటం వలన వాళ్ళందరూ చాలామంది బైక్ రైడర్స్ పోతూ ఉంటారు. ఈ హెల్మెట్ లేకపోవడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని మనందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా ప్రజలను చైతన్యవంతం చేయడం అనేది ప్రమాదాల నివారణ. తద్వారా ఏంటంటే వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళకు కానీ జరిగేటువంటి నష్టాన్ని తగ్గించాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి అనేది. బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక్కడి నుంచి మంగళగిరి టౌన్లో ప్రతి ఒక్కరూ బైక్లో వెళ్ళే వాళ్ళు హెల్మెట్లు ఖచ్చితంగా ధరించాలా. ఎందుకంటే వాళ్ళకు నమ్ముకొని వాళ్ళ కుటుంబం చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉంది. కాబట్టి హెల్మెట్లు ధరిస్తే ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా వాళ్ళ కోసం వాళ్ళని నమ్ముకున్నటువంటి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు క్షేమంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా ఫోన్ అయితే మర్చిపోకుండా తీసుకెళ్తామో ఆ విధంగానే హెల్మెట్ కూడా మర్చిపోకుండా తీసుకోవాల్సిందిగా అందరికీ ప్రాధాన్యపెడుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మంగళగిరి మండలం నూతకికి చెందిన జెడ్పీ హైస్కూల్ విద్యార్థి కనపర్తి జాన్సన్ 10th క్లాస్ మార్కులలో జిల్లా స్థాయి టాపర్గా నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతిలో జెడ్పీ స్కూల్ స్థాయిలో జిల్లా ఫస్ట్గా నూతకి జెడ్పీ స్కూల్ విద్యార్థి కనపర్తి జాన్సన్ నిలిచాడు. తొలుత వచ్చిన మార్కులతో సంతృప్తి పడని సదరు విద్యార్థి రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో తెలుగులో, హిందీలో అదనంగా మార్కులు జత కావడంతో తొలుత 581గా ఉన్న టోటల్ ఆ తరువాత 588గా మారింది. దీంతో జిల్లా టాపర్గా రికార్డుకెక్కాడు. ఈ సందర్భంగా విద్యామంత్రి నారా లోకేష్ను కలిసి విషయాన్ని వివరించగా ఆయన అభినందించి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నూతకి హెచ్ఎం బి రాజీవ్ రత్న, టీచర్స్ బి శ్రీనివాసరావు, ఎం శ్రీనివాస్, రజనీ నాయక్, ఎన్ శ్రీనివాసరావు, రాజారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జేమ్స్ వాణి, సుజాత, రాజేశ్వరి విద్యార్థిని అభినందించి మాట్లాడారు. హెచ్ఎం సార్ కానీ మా టీచర్స్ అందరూ కానీ నాకు ఎంతో హెల్ప్ చేశారు. డైలీ వాళ్ళ పనులు మానుకొని మరీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు మాతోనే ఉండేవాళ్ళు. మేము ఎన్ని డౌట్స్ అడిగినా కానీ మాకు వాళ్ళు ఎంతో హెల్ప్ చేసి సాల్వ్ చేసేవాళ్ళు.
ఎప్పుడు రిజెక్ట్ చేసేది అనేది లేదు, కానీ ఎప్పుడు ఇంకా ఇంకా చెప్పడం అనేది వాళ్ళు ఇంకా మేము చాలా తెలుసుకున్నాను. ఇంకా మన గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఈ ఉదయకాలము కంగ్రాచులేషన్స్ చెప్పి నాకు ఇంకేమైనా అవకాశం ఉంటే తనని కలవమని తన నెంబర్ కూడా ఇచ్చారు. నాకు ఇంకా చాలామంది హెల్ప్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ టైము మార్చి 2024 సంవత్సరంలో జరిగినటువంటి పరీక్షల్లో 581 మార్కు వచ్చినవి. అయితే అతనికి నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, నేను పరీక్షలు బాగా రాశాను అనేటువంటి ఉద్దేశంతో రీవెరిఫికేషన్కి అప్లై చేయడం జరిగింది. ఆ రీవెరిఫికేషన్లో తెలుగులో 1 మార్కు, హిందీలో 6 మార్కులు రావడం జరిగింది. దానివలన 588 మార్కులు రావడం జరిగింది. గతంలో 581 మార్కులతో తెనాలి డివిజన్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలలో ద్వితీయ స్థానం పొందడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు ఈ రీవెరిఫికేషన్ మార్కుల్ని 7 మార్కులు కలవటం వలన 588 మార్కులు సంపాదించి జిల్లా స్థాయిలోనే ప్రథమ స్థానం పొందడం జరిగింది. ఎగ్జామ్స్కు రోజే కాకుండా కూడా మరి వారానికి ఒక రోజు వాళ్ళ ఫాదరు ఈ బాబుని తీసుకెళ్తానికి వీర్లపాలెం నుంచి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. కనీసం వారానికి ఒకసారి అన్న ఎలా చదువుతున్నాడు అంటే ఇంటికాడ చదువుతున్నాడా లేదా మరి ఏంది మరి అనేది ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తూ మరి ఈ బాబు ఎందుకంటే గత సంవత్సరం 577 మార్కులతో మంగళగిరి నియోజకవర్గంలో ద్వితీయ స్థానం వచ్చిందండి మా పాఠశాల. అట్లాగే ఈ సంవత్సరం ఇంకా దాన్ని బీట్ చేసి మరి ఎక్కువ మార్కులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో మేము కూడా ఇంకా ప్రెస్టీజ్గా తీసుకున్నాం. ఈ సంవత్సరం మా పాఠశాల యొక్క ఉత్తీర్ణత శాతం కూడా 91% ఉంది. మంగళగిరి రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యాన బియ్యం, కందిపప్పు డిపోను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య హాజరై డిపోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కొత్తగా మన ప్రభుత్వం కందిపప్పు, బియ్యము మార్కెట్ రేట్ కంటే తక్కువగా విక్రయం చేయడానికి మనకు ఒక అవకాశం కల్పించింది. పౌర సరఫరా శాఖ మంత్రి గారి ఆదేశాల ప్రకారము కందిపప్పు మార్కెట్లో 181 ఉండగా మన రైతు బజార్లో మనం పెట్టిన స్టాల్లో 160 రూపాయలకు మాత్రమే విక్రయించబడిన, ఒక్కరికి 1 కేజీ ఇవ్వబడును. అట్లానే బియ్యం స్టీమ్డ్ బీపీటీ సోనా మసూరి కానీ 55 రూపాయల చిల్లర ఉండే 49 రూపాయలకే ఇస్తున్నాము. అట్లానే పచ్చి స్టీమ్డ్ సోనా మసూరి అవి 52 రూపాయలు ఉంటే 48 రూపాయలకి ఇస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించి రైతు బజార్కి వెళ్ళి కందిపప్పు కానీ బియ్యం కానీ కావాల్సిన వారు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చాక పేద ప్రజానీకానికి అధిక ధరల మీద కొనలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రజలకు ఎంతో కొంత మరి వెసులుబాటు కల్పించాలని మరి భావించి ప్రభుత్వం ఈరోజు పౌర సరఫరాల శాఖ ద్వారా మరి మంగళగిరిలో సోఫా డిపో ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉందని ప్రజలు గమనించాలి. మరి అదేవిధంగా ప్రజలు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రైతు బజార్ దగ్గరకు వచ్చి ఈ డిపోలో ఇస్తున్నటువంటి రాయితీ కందిపప్పును కానివ్వండి, బియ్యమును కానీ అందరూ కూడా ఉపయోగించవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. మీకు తెలుసా ప్రస్తుతం మన దేశ జనాభా ఎంత? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. ప్రస్తుతం మన దేశ జనాభా 144,17,19,000కు పైగా ఉంది. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగుతోంది. ఓ రిపోర్ట్. సామాన్య ప్రజానికం పడుతున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లి నివాసంలో 16వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. యువనేతకు నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని స్వీకరించిన మంత్రి ఆయా సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. యువనేత భరోసాతో సామాన్యుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ రేషన్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి. పక్షవాతంతో బాధపడుతున్న తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన సిహెచ్ శంకర్రావు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమకు ఎలాంటి ఆధారం లేదని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని చినకాకానికి చెందిన బి పుట్లమ్మ కోరారు. దివ్యాంగురాలైన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని చినకాకానికి చెందిన గౌసియా బేగం విజ్ఞప్తి చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని మంగళగిరికి చెందిన ఉద్యోగులు కోరారు. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల విక్రయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, బేతపూడి, కురగల్లుకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు విజ్ఞప్తి చేశారు.
మంగళగిరి నియోజకవర్గంలో రేషన్ అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పి నాగసురేష్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు సరఫరా చేసిన గుడ్లకు గతేడాది డిసెంబర్ నుంచి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని పంపిణీదారులు కోరారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు రేషన్ కార్డుతో పాటు పెన్షన్, ఆరోగ్యశ్రీ సదుపాయాలు కల్పించాలని ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా గ్రామీణాభివృద్ధి, డిఆర్డీఏ, సెర్ప్ సంస్థలలో పనిచేస్తున్న మండల వ్యవసాయ నిపుణులను కొనసాగించాలని సిబ్బంది కోరారు. విద్యారంగం బలోపేతం కోసం ప్రాథమిక పాఠశాలలను కాపాడాలని, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు మంత్రి లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. గుంటూరు సంపత్ నగర్లో తన 100 గజాల స్థలాన్ని కబ్జా చేశారని, తగిన న్యాయం చేయాలని కాటా శ్రీనివాసరావు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడికి వికలాంగ ధృవపత్రం మంజూరు చేసి ఆదుకోవాలని విజయవాడ జక్కంపూడి కాలనీకి చెందిన కె సన్యాసి విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్తో మంచానికే పరిమితమైన తనకు పెన్షన్ మంజూరు చేయాలని ఏలూరు జిల్లా చిత్తపూరుకు చెందిన మామిళ్లపల్లి పరమేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించిన మంత్రి నారా లోకేష్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించడంపై ఎర్రబాలెంకు చెందిన మహిళా రైతులు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ను కలిసి అభినందనలు తెలిపారు. ఇప్పుడు దుగ్గ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల ఆధ్వర్యంలో విద్యార్థులకు పొగాకు వలన లాభాలు, నష్టాలపై అవగాహన కల్పించారు. మే 31న వరల్డ్ నో టొబాకో దినోత్సవం పురస్కరించుకుని 2 నెలల పాటు అవగాహన జరుపుతున్నారు. దీనిలో భాగంగా గురువారం మండలంలోని దుగ్గిరాల, రేవేంద్రపాడు, పెనుమూలి గ్రామంలో విద్యార్థులకు పొగాకు వలన వచ్చే లాభ నష్టాలపై వివరించారు. అదేవిధంగా 7 విధానాలతో చేతులను శుభ్రం చేసుకునే దానిపై తెలియజేశారు. తొలుత పొగాకు వలన లాభ నష్టాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రశంసా పత్రాలు, బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల అధికారులు కాజా శ్రీనివాసరావు, కాజా లక్ష్మీనారాయణ, వైద్యులు సి ఇందిర, ప్రధానోపాధ్యాయులు జి బాలసుందరం, వైద్య సిబ్బంది సుబ్బారావు, లీలాకుమారి, బుజ్జి, శ్రీనివాసరావు, నటరాజ్, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడారు. ఎలాంటి నష్టాలు ఉంటాయి, దాన్ని తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమేమి ఉంటాయి, ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఏదైనా తెలియని విషయం తెలిసినప్పుడు ఏదైనా విషయం గురించి తెలిస్తే దాని తప్పు మనం చేయగలుగుతామో, ఒక విషయం గురించి అది తప్పు అని తెలిస్తే మనం చేస్తామా? చేయం. తెలియకుండా చేస్తే తప్పు పర్లేదు, కానీ తెలిసి తప్పు ఎప్పుడూ చేయకూడదు. తెలియకుండా చేస్తున్నారు కాబట్టి మనం అది తెలియజేయడం కోసం అని చెప్పి 1 month క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తాం విలేజెస్లో. క్యాన్సర్ అనేది దేనికి వస్తుంది? ఈ పొగాకు తీసుకోవడం వల్ల ఇక్కడి నుంచి పీలుస్తాం కదా, అప్పుడు పెదాలకి, నోటిలో అంతా క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. లోకి ఆ స్మోక్ అనేది వెళ్తుంది కాబట్టి ఆ ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్ట్ అయ్యి క్యాన్సర్ అనేది రావడం, లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన వేరే రకాల వ్యాధులు రావడం అనేవి జరుగుతాయి. మనకేంటి అంటే కొంతమందిలో ఈ పొగాకు తీసుకున్నప్పుడు స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు. అంటే ఆ సిగరెట్స్ మీద, బాక్సెస్ మీద అవన్నీ వేస్తారు. బొమ్మలు చూసారా మీరు మూవీస్కి వెళ్ళినప్పుడు? తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉచిత సంజీవ రథం దుగ్గిరాల మండలంలో కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం దుగ్గిరాల జెండా చెట్టు వద్ద రథాన్ని ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహించి పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మొత్తం 100 మందికి పైగా పరీక్షలు జరిపించుకున్నారు. ఆరోగ్య రథం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలకు ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తోంది. ఇప్పటికీ ఆరోగ్య రథం ద్వారా 1,69,000 మందికి పైబడి పరీక్షలు జరిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో గద్దే వాసు, షేక్ బాషా, మహమ్మద్ ఫిరోజ్, షేక్ రసీక్, తాజుద్దీన్, పఠాన్ ఖాదర్ ఖాన్, వైద్యులు నవీన్ కుమార్, ఆరోగ్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇక్కడికి వచ్చి వారికి ఉన్నటువంటి బీపీ, షుగరు ఇట్లాంటి వ్యాధులకి పరీక్షలు చేయించుకొని అలాగే మందులు కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఎన్నికల ముందు కూడా నారా లోకేష్ గారు 29 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నియోజకవర్గ ప్రజలందరికీ, అట్లాగే దుగ్గిరాల గ్రామ ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించారు. ఆ సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి గ్రామస్తులు, ప్రజలు వారు చేసినటువంటి మంచి పనిని గుర్తించి అఖండమైన మెజార్టీతోటి మొన్న 2024 ఎలక్షన్స్లో వారిని గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా నారా లోకేష్ గారు ఎక్కడా కూడా ప్రజలను అశ్రద్ధ చేయకుండా ప్రతిరోజు తన ఇంటి వద్దే ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం కూడా చూపించే దిశగా
కార్యాచరణ రూపొందిస్తున్నారు. నియోజకవర్గం ఉన్న గ్రామాల్లో ప్రజలకి ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు ఎలాగైతే ఆయన అన్ని సర్వీసులు చేశారో ఆ సర్వీసుల్ని తిరిగి మళ్ళీ యథాస్థితిగా కొనసాగించడం అనేది చాలా హర్షణీయమైంది. గ్రామస్తులు కూడా వారు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తుంచుకొని అఖండమైన మెజార్టీతో గెలిపించి వారు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా నిలబడతారని ఆశిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం సాధించడంతో దుగ్గిరాలకు చెందిన తెలుగుదేశం పార్టీ సభ్యులు నారా హనుమంతరావు బుధవారం మోకాళ్లపై తిరుమల కొండను ఎక్కి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ అఖండ విజయం సాధించడంతో హనుమంతరావు తిరుమల కొండ ఎక్కి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కులను చెల్లించుకున్నారు. కూటమి ప్రభుత్వంలో 100% రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందని, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నారా హనుమంతరావు పేర్కొన్నారు. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. సినిమా టికెట్ల రేట్లు పెంచడం కన్నా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ముఖ్యం. తద్వారా ఎందరికో ఉపాధి దొరుకుతోంది. డి సురేష్ బాబు, ప్రముఖ నిర్మాత. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కొణిదెల పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో ఎర్రబాలెం మహిళలు విజయవాడ దుర్గగుడిలో అమ్మవారికి సారె సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, జయసత్య, నాయుడు నాగేశ్వరమ్మ, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భంలో అత్యంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు గెలిచిన సందర్భంలో ఈ రోజున అమ్మవారికి ఆషాఢం సారే మొక్కుని తీర్చుకోవడానికి నారా లోకేష్ బాబు గారి తరఫున 50 మంది ఎర్రబాలెం గ్రామ మహిళలు, జనసేన పార్టీ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు అమ్మవారికి ఆ మొక్కులు తీర్చుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళలకి కూడా ఎర్రబాలెం తరఫున పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తారు. మంగళగిరి మార్కండేయ కాలనీ యూపీహెచ్సిలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలలో భాగంగా హెల్త్ సెంటర్ ఆధ్వర్యాన డెంగ్యూపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ఎన్ ప్రియాంక, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఏ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో ఇస్కాన్ ఆధ్వర్యాన శ్రీ జగన్నాథుని రథయాత్ర వైభవంగా జరిగింది. వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంగళగిరిలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యాన శ్రీ జగన్నాథుని రథయాత్ర వైభవంగా సాగింది. మంగళగిరి బస్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ జగన్నాథుడు, బలరాముడు, సుభద్రల విగ్రహాలకు తొలుత హారతి ఇచ్చిన లోకేష్, చిల్లపల్లి అనంతరం రథాన్ని లాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జై జగన్నాథ్, హరే కృష్ణ, హరే రామ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. భక్తులు దారి పొడవునా శ్రీ జగన్నాథుని రథం ముందు పాటలు పాడుతూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆనంద పారవస్యంలో మునిగిపోయారు. ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ఒడిశాలోని పిప్లీ నుంచి తెప్పించిన రంగుల పందిరి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కృష్ణ చైతన్య తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన బృందావనం శ్రీల ప్రభుపాద అడుగుజాడలను అనుసరించి ఇస్కాన్ సంస్థ దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్ర నిర్వహిస్తూ భగవంతుడికి సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగా గురువారం మంగళగిరిలో నిర్వహించిన రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రజాసేవ అంటే పరమాత్ముడి సేవ అని అన్నారు. ఇప్పుడు అందరి దృష్టి మంగళగిరి వైపే ఉంది. ఆ దేవుడి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు. ప్రజల కష్టాలు తొలగి అందరూ సుఖశాంతులతో ఉండేలా ఆ జగన్నాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, దామర్ల రాజు, తమ్మిశెట్టి జానకీదేవి, ఆరుద్ర భూలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ కాన్రు శ్రీనివాసరావు, డాక్టర్ తాడిబోయిన మహేష్ యాదవ్, తిరుమలశెట్టి కొండలరావు, ఇస్కాన్ దేవాలయం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. రాజుని కాదు సార్, ప్రజలకి సేవకుడిని, ప్రజలకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినటువంటి మా తాతగారి దగ్గర నుంచి తండ్రి గారి వరకు, అమ్మగారి వరకు నాకు నేర్పించారు. ఒక పవిత్రమైన ఆలోచనతో మంగళగిరి నియోజకవర్గానికి వస్తాను జరిగింది. ప్రజలకి సేవ చేసిన జరిగింది.
ఈ సేవ చేసే కార్యక్రమంలో దేవుడి ఆశీస్సులు కూడా మనకు ఉండాలి. దేవుడి బలం మనకు చాలా చాలా అవసరం. ఒక పక్కన ప్రజల ప్రోత్సాహం, దేవుడి ఆశీస్సులు ఉంటేనే మనం అనుకున్న పనులు మనం చేయగలుగుతాం. నాడు నేడు ఎప్పుడు దేవుడి సేవలో నేను ఉంటాను. నాకు దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అంటారు, దేవుడి ఆశీస్సులు ప్రజలకు ఉండాలి, పాలకులకు ఉండాలి. ప్రజలందరూ మమ్మల్ని గెలిపించింది వాళ్ళకి మెరుగైన సేవ చేసేదానికి. ప్రత్యేకంగా ఈరోజు భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది. ఆశ్చర్యపోయారు ప్రజలు. నాకు ఇచ్చిన బాధ్యత నా పైన పెరిగింది. సో దేవుడు ఆశీస్సులు నాకు ఉండాలి. ఈ బాధ్యత నేను ముందుకు తీసుకెళ్ళాలి. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలి లక్ష్యంతో దేవుడు ఆశీస్సులతో నేను మీ అందరికీ పనిచేస్తాను. అందరికీ నమస్కారం. అమరావతి రాజధానితో పాటుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఎన్డీఏ కూటమికి విజయాన్ని అందించిన సందర్భంలో కృతజ్ఞతా పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుండి తిరుమల తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మముల వరకు జరిగే పాదయాత్ర 17వ రోజుకు చేరగా గురువారం వెంకటగిరిలో ప్రారంభమైంది. ఢిల్లీలో మాదిరిగానే దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనం నడిపే వారితో పాటే వెనుక కూర్చున్న వ్యక్తులు కూడా హెల్మెట్ ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. మరి దేశవ్యాప్తంగా ఈ హెల్మెట్ ధరించడం, ప్రమాదాలను నివారించడం, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, విఆర్ఓలు కానీ, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉండారో వాళ్ళని ఖచ్చితంగా వెనక కూర్చున్నోళ్ళు, ముందు కూర్చున్న వాళ్ళు కూడా, బండి నడిపేవాళ్ళు కూడా డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, అదేవిధంగా ట్యాక్స్ విధానం, ఈ వెహికల్ విధానంలో దేశంలో చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేదు. మరి 15 సంవత్సరాలు దాటిన వెహికల్స్ని కూడా మరి పక్కన పెట్టాలా, ఈ రెన్యువల్ చేపించకూడదు అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలని మేము నవరం కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.